NMMS ఈ ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ప్రవేశపెట్టడానికి 4-5 ప్రధాన కారణాలు ఉన్నాయి. మధ్యలో బడి మానేయటం అనే ఆ ప్రయత్నాలు విద్యార్థులు ఆపుతారని, విద్యను కొనసాగిస్తారని, కొనసాగించడానికి ఇది ఒక ప్రేరణగా ఉంటుందని మన రాష్ట్రంలో ఎంతమంది మానుకుంటున్నారు తెలుసా? ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో 1వ తరగతిలో చేరిన విద్యార్థులు 5వ తరగతి వచ్చే లోపల 2 లక్షల మంది మానుకుంటున్నారు. సంవత్సరానికి ఇలా సంవత్సరాలు గడిచే కొంది ఈ మానుకునే వాళ్ళ సంఖ్య పెరిగి వారు నిరక్షరాస్యులుగా మారి ఈరోజు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో 34వ స్థానంలో ఉంది అక్షరాస్యతలో. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు. 36లో మనం 34లో ఉన్నాం. సంతోషపడాలన్నా బాధపడాలన్నా? పేదరికం అనేది అడ్డు కాకూడదు, విద్యకి పేదరికాన్ని ఒక ప్రతిబంధకంగా మారకూడదు అనే ఉద్దేశంతో సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున 4 సంవత్సరాల పాటు ఈ పారితోషికం ఉంటుంది. దీనివల్ల తల్లిదండ్రులకి ప్రోత్సాహం, విద్యా సంస్థలకి ప్రోత్సాహం, విద్యార్థులకు కూడా ఒక ధైర్యం. 8th క్లాస్లోనే ఈ NMMSకి విజేతగా మారాను కాబట్టి భవిష్యత్తులో అన్ని పోటీ పరీక్షల్లో నేను నెగ్గడానికి కృషి చేయగలను అనే ఒక ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మధైర్యాన్ని ఈ ప్రోగ్రాం అందిస్తగలుగుతుంది.